హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. మనం రెగ్యులర్గా రైస్తో చేసుకునే ఇడ్లీలు దోశలు కాకుండా ఇలా చిరుధాన్యాలతో టిఫిన్స్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మిల్లెట్స్తో టిఫిన్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. నేను 7 టైప్స్ తీసుకున్నాను మిల్లెట్స్. రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, వరుగులు, సామలు, కొర్రలు, అలా నాకు దొరికిన 7 మిల్లెట్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకోండి. సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇన్ని తీసుకోవాలని ఏమీ లేదు, మన దగ్గర 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా అలా ఒక్కొక్క కప్పు తీసుకోండి. ఇలా చిరుధాన్యాలను ఒక్కొక్క కప్పు తీసుకొని అన్నింటిని వేసుకొని 2 కప్పుల మినపప్పును వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకోండి, 2 కప్పులు మినపప్పు వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసి ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకొని నీటితో వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. లేదంటే టైం సరిపోకుంటే ఒక 7-8 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. పిండి మిక్సీ పట్టుకోవడానికి ఒక అరగంట ముందు పోహాను నీటితో బాగా కడుక్కొని తర్వాత ఇలా నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి. కొంచెంగా ఈ మిల్లెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మనం నార్మల్గా దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గ్రైండర్ పెట్టుకున్న దోశ బ్యాటర్ను ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఓవర్ నైట్ పెట్టేసేయాలి. మరుసటి రోజు పిండి అనేది పులిసిపోతుంది కదా, దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఒక రోజుకి ఎంత అవసరమో అంత పిండిని ఒక చిన్న బౌల్లో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న మిల్లెట్స్ పిండిని ఒక చిన్న బౌల్లో ఒక రోజు కోసం తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని మొదటగా దోశలు వేసుకుందాము. మిల్లెట్స్ దోశలు నార్మల్ దోశలు వేసుకున్నట్టుగానే ఈ దోశలు కూడా వేసుకోండి. చాలా బాగా వస్తాయి. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా రుచిగా ఉంటాయి. నార్మల్ దోశల కంటే కూడా చాలా బాగుంటాయి. ఇలా దోశలు వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని కారపొడి కానీ చల్లుకొని మనకు నచ్చిన విధంగా క్రిస్పీగా కానీ మెత్తగా కానీ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మిల్లెట్ దోశలు రెడీ అయిపోతాయి.
ఇప్పుడు ఇదే పిండితో ఊతప్పం ఎలా వేసుకోవాలో చూద్దాము. దోశ బ్యాటర్ లాగానే 2 గరిటెలు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మరి పల్చగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా హోల్స్గా వస్తున్నాయి కదా, కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. అలానే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పైనుంచి వేసుకోవాలి. పైనుంచి ఆయిల్ వేసి అవి అన్నీ అంటుకునేలాగా ఒకసారి చెంచాతో ప్రెస్ చేస్తే దోశలోకి అతుక్కొని ఊతప్పం అనేది చాలా బాగా వస్తుంది. దోశలు కానీ ఊతప్పం కానీ మిల్లెట్స్తో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ కూడా కాల్చుకోవాలి. అంతే, టేస్టీగా మిల్లెట్స్ ఊతప్పం రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇదే పిండితో మనం ఇడ్లీలు వేసుకుందాము. ఇడ్లీలు వేసుకోవడానికి మామూలుగా ఇడ్లీ పాత్రలో నూనె పెట్టుకొని పిండిని వేసుకొని మామూలు ఇడ్లీలు అయితే ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. నార్మల్ ఇడ్లీస్ లాగానే మిల్లెట్ ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మిల్లెట్ ఇడ్లీస్ని ఇంట్లోనే తయారు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే పిండితో ఇప్పుడు గుంత పొంగనాలు చేసుకుందాము. దానికోసం క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవాలి. పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పైనుంచి కొంచెం పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర ఆయిల్లో వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసుకొని పైనుంచి కలుపుకోవాలి. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు ఇలాగా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. పోపు వేసుకుంటే కొంచెం కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న పిండిని గుంత పొంగనాల పాత్ర ఉంటుంది కదా, అందులో నూనె వేసుకొని ఈ మిశ్రమం వేసుకొని చేసుకోవాలి. తక్కువ ఆయిల్లో అవుతాయి కాబట్టి టేస్ట్ ఉంటాయి, హెల్త్ కూడా ఉంటుంది. మిల్లెట్స్తో ఇలా 4 రకాల టిఫిన్స్ను చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న టిఫిన్స్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి.